హాయ్ హలో నమస్తే అండి. నేను మీ జానకి. వెల్కమ్ టు జానకి స్టిచింగ్ అండ్ స్పైసీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేసుకునేది ఎగ్ ఫ్రై కర్రీ అండి. ఇలా చేస్తే వేళ్ళే కాదు ప్లేట్లు కూడా నాకేస్తారు. అలానే అన్నం చపాతీతో ఈ ఎగ్ ఫ్రై కర్రీ చాలా బాగుంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. ఉడకబెట్టుకున్న గుడ్లని 4 ముక్కల కింద కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ శనగపిండిలో గరం మసాలా, సరిపడా సాల్టు, కారం, వాటరు వేసుకొని మనం పకోడీకి వేసుకుంటాం కదా! అలా కలుపుకోవాలి. ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక్కో పీస్‌ని శనగపిండి దాంట్లో ముంచుకొని బ్రెడ్ క్రమ్స్ అండి. బ్రెడ్ క్రమ్స్‌లో కూడా ముంచుకొని దాన్ని ఆయిల్ బాగా హీట్‌గా ఎక్కిన ఆయిల్‌లో వేసుకోవాలండి. వేసుకున్నాక అది గోల్డెన్ కలర్‌లో వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. చూసారు కదా! వీడియోలో చూపించినట్టు మొత్తం అంతా ఇలా తీసుకోవాలండి. నెక్స్ట్ వేరే కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క, 2, 3 లవంగాలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేపుకోవాలండి. ఇందులో ఒక 2, 3 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి కూడా వేగిన తర్వాత టమాటోలు 2 అండి. అవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. సరిపడా కారం అండి. ఈ కారం కూడా వేసుకొని సరిపడా వాటర్ వేసుకోవాలండి. వాటర్ కూడా బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదండీ! డీప్ ఫ్రై చేసుకున్న ఎగ్ అండి. ఎగ్ పకోడీ అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. గ్రేవీ బాగా దగ్గరికి అయిన తర్వాత వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా గ్రేవీలో కలిపేటట్టు తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్నాక మొత్తం అంతా కలిపేటట్టు కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇది మొత్తం ఉడికే వరకు గ్రేవీ మొత్తం ముక్క ముక్కకి అంటే వరకు కూడా అలా కలుపుతూ ఉండాలి అడుగంటకుండానండి. చూసారు కదా! అందులో ఒక హాఫ్ లెమన్ వేసుకోవాలండి. లెమన్ జ్యూస్ ఒక హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పేసుకున్నాక లాస్ట్‌లో కొత్తిమీర అండి. కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. అంతే మన ఎంతో యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ ఎగ్ ఫ్రై కర్రీ రెడీ అయిపోయిందండి. దీని పక్కన చికెన్ కర్రీ కూడా పనిచేయదండి. అంత బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. ఇలా ఎగ్‌తోనే చికెన్ లేకుండా చికెన్ టేస్ట్‌తో ఎగ్ కర్రీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే. బాయ్ అండి.